చికెన్ చేసుకున్నాం, తిన్నాము. అంటే గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్నాము. ఈ వీడియో మాత్రం చాలా సూపర్గా ఉంది, మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్, మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు బయటవి చికెన్ అంటే క్యాంపింగ్ చేసుకొని నాన్ వెజ్ చేసుకొని తిందాం అనుకున్నాము. నేను మారంగా గడిపోతున్నాము. ఇంకా ఇది ఆయిల్ ఇంట్లో నుంచి తీసుకుపోతున్నాం మనకు తెలియదు కదా. ఆయిల్ కవర్లో పెట్టేసి ముద్ద పెట్టేసినాం. అట్లనే 2 అగ్గిపెట్టెలు, మనం కట్టెల పొయ్యి మీద, గ్యాస్ స్టవ్ మీద కాదు కదా. తర్వాత పసుపు సరిపోతుంది, పసుపు, ఇది చికెన్ మసాలా పొడి అన్ని కవర్లో కట్టుకున్నాం పడిపోకుండా. ఇది సాల్ట్, కారం, దీన్ని ప్యాక్ చేసేస్తున్నాము. అట్లే మనకి వంట చేసుకోవడానికి ఒక బోలే, నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా. నెక్స్ట్ స్పూన్, వీటి వరకు గేమ్ను మర్చిపోయినా సర్లే, అక్కడ వేయడాక మిగతా వీడియో కవర్ చేస్తాం. 2 కోవా పనులు కూడా తీసుకున్నాము, నాన్ వెజ్ తిన్నాక స్వీట్ తింటే బాగుంటుందని. అలాగే 2 థమ్స్ అప్ పాటలు. మనమైతే ఇంకా బయలుదేరుతున్నాము క్యాంపింగ్ కోసం. ఎక్కడ పోవాలో అనుకున్నాము, కానీ మంచి ప్లేస్ అయితే సెట్ అయింది. మనం ఇప్పుడు మద్దిలేడి స్వామి క్షేత్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడే మనం క్యాంపింగ్ చేయాల్సింది. మనం చక్కగా పోతే గుడి వస్తుంది, అట్లా కాకుండా ఈ రోడ్డు ద్వారా వచ్చి ఆ కొండ అవతల సైడు క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నాము. మేమైతే లొకేషన్కి అయితే వచ్చేసాము. చాలా ఆలోచించాము లొకేషన్ కోసము. మంచి లొకేషన్ అయితే మనకు సెట్ అయింది. చూడండి, ఇది మద్దిలేడి స్వామి క్షేత్రం. ఇది కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం దగ్గర ఉన్నటువంటి మద్దిలేడి స్వామి క్షేత్రం దగ్గరికి వచ్చేసాము. అక్కడ కనిపించేదే మనకి మద్దిలేడి స్వామి క్షేత్రము. మనం ఈ కొండ మీద క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాము. మావాడాన్ని సెట్ చేసేస్తున్నాడు పొయ్యి కోసం. మేము గ్యాస్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మావాడు కష్టపడి సెట్ చేస్తున్నాడు. ఇద్దరు పొయ్యి రెడీ చేసినావు, గిన్నె ఓపెన్ చేయి కింద. చూడండి, 2 రాళ్ళ మధ్యలో ప్లాన్ ప్రకారం ఒక రాయి మాత్రం పెట్టినాడు. అక్కడికి రాయి అడ్డం ఉంది ఆటోమేటిక్గా. అట్లా గిన్నె పెట్టేస్తున్నాడు. పొయ్యి అయితే సెట్ అయిపోయింది. దాంట్లో టీషర్ట్ కూడా పెట్టినాడు. మరి టీషర్ట్తో ఏం వంట చేస్తాడో తెలియదు. ఒక టమాటో పండు, ఒక ఉల్లిగడ్డ, ఒక టీషర్ట్ వేసినాడు. చూద్దాం ఏమేమి వంటలు చేస్తాడు. ఈరోజు అంతా వంటలు ఎట్లా చేస్తాడు చూద్దాం. ఆ వాడు వంటలు బాగా చేస్తాడంట, అందులో నాన్ వెజ్ ఇంకా బాగా చేస్తా అన్నాడు. చూద్దాం ఈరోజు వాడు ఏమేం చేస్తాడు. ప్లేస్ అయితే మనకు బాగా సెట్ అయింది. చూడండి ఇక్కడ లొకేషను, ఇది మద్దిలేడి స్వామి క్షేత్రము. మనం ఇక్కడ నాన్ వెజ్ చేసుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి శనివారము నాన్ వెజ్ మామూలుగా పొటేన్లు, కోళ్ళు అవి కోస్తుంటారు. ఈ దేవునికి నాన్ వెజ్ చేసేది కాబట్టి మనకు కూడా ఇక్కడ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చినాము. ఇప్పుడు మనం అదే క్యాంపింగ్ కోసం ఏమేమి తెచ్చుకున్నామో చూద్దాము. మనం చికెన్ చేసుకోవడానికి ఒక బోలే ఇది, తర్వాత ఇంకా టమాటాలు 2 ఫోర్కులు ఎందుకని అవసరమవుతామని చెప్పేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. ఇది టీషర్ట్ ఎందుకు అనుకున్నారు, వంటకు కాదు, ఇది మనం వేసుకోవడానికి వీలైతే. ఇంక ఇది పక్క పెట్టేద్దాము. ఒక ప్లేటు తినడానికి రెడీ అయ్యాక. ఇంకా దగ్గరగా ఇది ఆయిల్ చల్లిపోతుందనే ఉద్దేశంతో, ఆయిల్ ఇది చల్లిపోతుందనే ఉద్దేశంతో గిన్నెలు చేసినాము. తర్వాత ఇది చికెన్, 1 కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాము. ఇవి చపాతీలు, ఒక 6 చపాతీలు తెచ్చుకున్నాము చికెన్ లేకి. మనకి ఇక్కడ చేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చినాము. ఇంకా దీంట్లో మనం చికెన్ తిన్న తర్వాత కబాబ్ బండలు 2 తెచ్చుకున్నాము. నాన్ వెజ్ తిన్నాక స్వీట్ తింటే బాగుంటుందని. అలాగే 2 చోట థమ్స్అప్ బాటిల్స్, థమ్స్అప్ తాగుతూ చికెన్ తింటే బాగుంటుందనేసి ఇది. తర్వాత మనం చికెన్ చేసుకోవడానికి ఇది కొబ్బరి తురుము, అంటే మనం కొబ్బరి తురుము తెచ్చుకున్నాము. అలాగే ఇది కారము, ఉప్పు, చికెన్ మసాలా, పసుపు. ఇవన్నీ చల్లిపోతాయనే ఉద్దేశంతో మనం కవర్లో కట్టేసి డబ్బాలు వేసుకొని వచ్చినాము. ఇంకా మనం మా వాడు ఇంకా వంట రెడీ చేస్తాడు. ఇప్పటికే మధ్యాహ్నం 2:40 అయింది, ఇంకా లేట్ అవుతుంది మనం వంట చేసుకున్న లోపల. రెడీ ఫ్రెండ్స్, మనం వంట రెడీ చేద్దాం.
క్యాంపింగ్ అనేది కొండ మీద వేయాలో లేకపోతే కింద వేయాలో కొద్దిసేపు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే కొండ మీద మాత్రం చాలా బాగుంది లొకేషను. అలాగే కిందికి కూడా చూడండి, లొకేషన్ ఇంకా బాగుంది. కానీ పైన వేస్తే సరిపోతుంది. ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కింద వేస్తే కింద టెంటింగ్ వేద్దామనే ఉద్దేశంతో చేద్దాం. చూడండి, కింద లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అక్కడ అన్ని పొటేన్లు నిలవన్నాయి చూడండి. అక్కడ గుడి ఇంతకుముందు మన వీడియోలో పెట్టినాం, ఇది మద్దిలేటి స్వామి క్షేత్రం గురించి. చూడండి, అక్కడ మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. చూడండి, వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ఈ కింద చేద్దాం అనుకున్నాము ఆ ఏరియాలో. అక్కడ ఏదైనా మంచి ప్లేస్ చూసి అక్కడ కింద వాటర్ ఫాల్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అక్కడ ట్రై చేద్దాము. మనమైతే ఇంకా టెంట్ వేసేద్దాం. అంత లోపల అది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మన టెంట్ అయితే అయిపోయింది. ఇంకా పైన కట్టేస్తే మన వాడితే ఇంకా టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసేసాడు. ఇంకా మనం చికెన్ అయితే కడుగుతున్నాము. చూడండి, అది 1 కేజీ చికెను, ఒక 1/2 కిలో లివర్ కూడా తెచ్చుకున్నాము. వేసాయి చికెన్ అంతా బౌల్లో వేసేసి వాటర్ పోసేసి, వాటర్ మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. మా వాడు ఫస్ట్ క్లీన్ చేసినటువంటి చికెన్లోకి ఉప్పు వేస్తున్నాడు. మనమైతే రైస్ కాదు కాబట్టి చికెన్లోకి చపాతీలు తెచ్చుకున్నాము. ఇంకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడే మొత్తం చపాతీలు అయితే చపాతీలు, రైస్ అయితే రైస్ మొత్తం కలుపుకొని ఇక్కడే తయారు చేసుకొని తింటాము. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాము. తర్వాత దానికి తగ్గట్టుగా పసుపు కలిపేస్తున్నాడు. ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసాడు. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం పొయ్యి వెలిగిద్దాము. మా వాడితే కొంచెం టేస్ట్ చూడమంటున్నాడు, ఉప్పు కారం కలిపినది. బాగా సెట్ అయింది. ఉప్పు, కారం, పసుపు బాగా సెట్ అయింది. చూద్దాం వంట చేసినాక ఎంత బాగుంటుందో. పొయ్యి అంటే ఇచ్చేసాము. పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసి నూనె వేసేస్తున్నాము. ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇట్లా బయట వంటలు చేసుకొని తింటే ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసినాడు. మన సౌండ్ వస్తుంది. మొత్తం ఆరిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది. ఇంకెప్పుడు వేడి అయినాక చికెన్ వేస్తున్నాడు. అదే ఒక బట్ట తెచ్చుకుంటే బాగుంటుందేమో పట్టుకోవడానికి, గిన్నె పట్టుకోవడానికి. జాగ్రత్త కొంచెం మంట పెడదాము. మళ్ళా మొత్తం ఆరిపోయిందంటే అంటించుకోవడానికి ఇబ్బంది. కట్టెల పొయ్యితోనే చేస్తేనే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడికినాక నీళ్ళు పోసుకోవాలి మనం. ఇంకా మనమైతే ఇంట్లో ఉడికినాక నీళ్ళు పోసినాడు. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాలంట. మూత మూసేస్తున్నాడు. కోతులు చూడండి వస్తున్నాయి. ఏందో చేస్తున్నారు వినాయలు మా ఏరియాకి వచ్చి అనుకుంటున్నాయి. మామూలు గ్యాస్ పొయ్యి అయితే కింద అంత మసి రాదు, కానీ కట్టెల పొయ్యి కాబట్టి కింద మసి వచ్చేసింది. కానీ కట్టెల పొయ్యితో చేసుకున్నప్పుడు వచ్చే టేస్టే వేరు, చాలా బాగుంటుంది. పంట మాత్రం చాలా బాగుంది. మావాడు కావాలని లావు ముక్కలు వేయించుకొని వచ్చినాడు, తినడానికి ఈజీగా ఉంటుందని. మళ్ళీ పొయ్యి ఆరిపోయింది అనుకో, మళ్ళీ మంచి కష్టం కాబట్టి. అయినా లోపల నిప్పులు దండిగా ఉన్నాయిలే. మనకి ప్లస్ పాయింట్ ఏం తెలుసా, ఆ నుంచి గాలి వస్తుంటే ఆటోమేటిక్గా అంటుకుంటుంది అక్కడ నుంచి. అది ఊరు పల్లెటూరు. మరి వంట అయితే చికెన్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇది తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్తే ఆ కిక్కే వేరప్ప. లే ఉడకకుండా ఇట్లా తింటావులే. ఇప్పుడైతే మొత్తం మంట వస్తుంది. కొబ్బరి పొడి ఉడుకుతుంది, బాగా ఉడికేసింది. ఇంకా మనం ఇంకా దింపేసి తినేద్దాము. ఇంకా దర్రంగా తీసుకుంటాం. ఏంటి లోపల పెట్టిద్దా, బయట పెట్టు, మళ్ళా కాలిపోతుంది. వేడిది
ఇంకా మనమైతే అన్ని రెడీ చేసుకుంటున్నాము. హాయ్, మన వంట అయిపోయింది, టెంట్ అయిపోయింది. టెంట్ లో వంట ఇప్పుడు తిందాము. ఇంకా ఎంజాయ్, సండే ఈజ్ ఎ గుడ్ హాలిడే. నన్ను నీకు ఎప్పుడు లేరా అంటారేమో, నీకు వర్కింగ్ డే ఎప్పుడు బాగుంటారేమో. నీళ్ళు కొన్ని ఉన్నాయి కదరా, పెట్టేసి ఇంకా మనం చపాతీలు వేసుకున్నాం కదా, చపాతీలు 6 చేసినాం, ఇద్దరికి 3 అని. వావ్, చపాతీలు పెద్దగా ఉన్నాయి కదా, మనకి ఎక్కువైతేమో. ఇది ఒక్కొక్క చపాతీ 20 రూపీస్ తీసుకున్నాడు. 2 థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. 2 ఇదేంటి, కోవా బండ్లు. ఇది తినేది అయిపోయినాక తిందాము. ఫ్రెండ్స్, టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను, ఎందుకంటే వీడు ఎట్లా చేసినాడో చూద్దాము. అద్దరిపోయింది, మావాడు కుమ్మేశాడు. చూడండి, చికెను, చపాతీలు, ఒక థమ్స్ అప్, ఇంకా ఇది అయిపోయింది. ఫస్ట్ మా వానికి బాగా ప్రాక్టీస్, ఇంటి దగ్గర కూడా ఒక్కడున్నప్పుడు చేసుకుంటాడంట. చాలా బాగా చేశాడు. ఎట్టుంది రంగా? ఉంది చేయడం నేను, చెప్పడం నువ్వు. అవు తినడానికి నీకు ఎట్లుంది? నాకు బాగుందబ్బా. ఒక ముక్క వేసుకొని సూపర్గా ఉంది. ఎంజాయ్, నిజంగా లైఫ్ ఎంజాయ్. క్యాంపింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి, చూద్దాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇట్లా అవుట్డోర్లో వచ్చేసి కుకింగ్ చేసుకొని తినడము చాలా సూపర్గా ఉంది. మామూలుగా సింగిల్గా ఉండే వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళే ఎక్కువ సింగిల్గా ఉంటారంట. ఇందాక ఎవరో యూట్యూబ్లో చెప్తే విన్నాను. కానీ అంటే పెళ్ళి కాకుండా సింగిల్గా ఉంటారు కదా, వాళ్ళకన్నా పెళ్ళైన వాళ్ళే ఎక్కువసేపు సింగిల్గా ఉంటారంట. అంటే ఎవరితో కలవకుండా సింగిల్గా. నిజంగా చాలా విచిత్రం. ఇది మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఈ నీళ్ళు ఎప్పుడు మరి కోల్రా, నేను కూడా వదాను. నీళ్ళు తక్కువ వచ్చింటే తొందర అవుతుందేమో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంట్లో కూర్చొని తింటున్నాము. కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి బయట. ఇట్లా టెంట్లో కూర్చొని తింటుంటే ఓపెన్ ప్లేస్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సూపర్గా ఉంది. అందులో నాన్ వెజ్ కదా, ఇంకా బాగుంది. తీరా థమ్స్అప్ తాగేసి అప్పుడే ఇంకే మనకైతే కోతుల దండు దండిగా ఉంది. నైట్ క్యాంపింగ్ కాదు, ఇది డే క్యాంపింగ్. అంటే సాయంత్రం వరకే, చీకటి వాళ్ళ లోపల మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యి రాలేదు. ప్రిపేర్ ఏంటి వచ్చింటే నైట్ క్యాంపింగ్ ఉండేది. కానీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ నైట్ క్యాంపింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం కదా, మేము ఇంకా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాము, ఎట్లా ఉంటుందని చెప్పేసి. బాగుంది. నెక్స్ట్ టైంకి మేము బాగా ప్రిపేర్ అయ్యి వస్తాము. యాక్చువల్గా అయితే నైట్ క్యాంపింగ్ చేయాలంటే మనకు బెడ్షీట్లు అవన్నీ ఉండాలి, కానీ ఏం తెచ్చుకోలేదు. ఓకే, అనుకోకుండా వచ్చినాము, ఒకసారి ట్రై చేద్దామని. మొత్తానికి అయితే చాలా బాగుంది. అదే కొనుక్కున్నారా అని. అమ్మా, మనం మొత్తం 1.5 కేజీ చికెన్ తెచ్చుకున్నాము. దాంట్లో ఇద్దరం కలిసి దాదాపు 1 కేజీ తింటాము. ఇంకా 1.5 కేజీ దాకా మిగిలింది, అది ఇంటికి తీసుకెళ్తున్నాము. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలే. మన వానర సైన్యం చూడండి ఎంత ఉందో, చాలా వానర సైన్యం ఉంది. ఇంకా అక్కడ కూడా దండిగా ఉన్నాయి. వావ్. ఈ ఫ్రెండ్స్, మనైతే క్యాంపింగ్ టెంట్ వీడియో అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈవినింగ్ వరకు అయిపోయింది, ఎందుకంటే నైట్ టైమ్స్ మనం ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని నైట్ క్యాంపింగ్ పెట్టుకుందాము.
ఇంకా మేము టెంట్ అంతా క్లోజ్ చేసేసుకుంటున్నాము, సెటప్ అంతా తీసేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళా లేట్ అయిపోతుంది, మనం చాలా దూరం పోవాలి. ఇదొక తోక, తోక తోక మేక మేక తోక తోక మేక తోక 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 మేక మేక. యాదాంట్లో సీన్ అది. తోక మేక 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 తోక తోక. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరైనా వికట కవి, తెనాలి రామకృష్ణుడు. మనం నాన్ వెజ్ తిన్నాం కదా, నాన్ వెజ్ తిన్నాక స్వీట్ తింటే బాగుంటుందని చెప్పేసి బన్ను, క్రీమ్ బన్ను, మామూలు బన్ను కాదు, కవ్వ బన్ను బాగుంది. మొత్తానికి మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది చాలా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా బయట క్యాంపింగ్ టెంట్ వేసుకొని వంట చేసుకొని తినడం. మా వాడు మాత్రం బాగా వంట చేశాడు, చికెన్ సూపర్ హైలైట్, చాలా బాగుంది. మహా అంటే అటు ఇటుగా ఒక 1000 రూపీస్ ఖర్చు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చికెన్ 1 కేజీన్నర, కవ్వ బండ్లు, థమ్స్అప్లు, వాటర్ బాటిళ్ళు, ఇంకా ఒక రావడానికి పెట్రోలు, ఇంకా ఉప్పు కారం అదంతా కలిపితే 100 రూపాయలు అయిపోయి ఉండొచ్చు. మొత్తం అటు ఇటుగా ఒక 800 నుంచి 1000 లోపల మన క్యాంపింగ్ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం మాత్రం నైట్ క్యాంపింగ్ చేస్తాము, అప్పుడు ఇంకా వీడియో హైలైట్గా వస్తుంది. ఎందుకంటే నైట్ క్యాంపింగ్ బాగుంటుంది. అప్పటికి మేము డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నాము, అంతలోపల డ్రోన్ తీసుకుంటే డ్రోన్ షాట్స్ కూడా పెడతాము. అట్లనే మన క్యాంపింగ్ వీడియోస్కి ఎవరైనా రావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మేము రావాలనుకుంటున్నాము లేదంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన వాళ్ళ నుంచి ఎవరినెవరిని సెలెక్ట్ చేస్తాము. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళతో మాతో పాటు వచ్చేసి ఇక్కడ నైట్ టైం క్యాంపింగ్ చేసుకొని మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటాము. నైట్ టైం మాతో పాటు ఉండేసి క్యాంపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము డోన్లో డ్రాప్ చేస్తాము, వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.